కర్నూలులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎంపీ నాగరాజు నివాళులర్పించారు. పేదలకు ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు మొదటిసారి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పాల్గొన్నారు. మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని నాగరాజు అన్నారు. వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగినది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే సంకల్పంతో రామారావు గారు ఆ రోజు ఏ విధంగా అయితే పార్టీ స్థాపించారో, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించి తదనంతరం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ, అసలు సంక్షేమం అంటే తెలియని విషయాల్లో తెలియని టైంలో సంక్షేమ పథకాలని చెప్పి కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు. అదేగాక ఒకటి కాదు రెండు కాదు చెప్పాలంటే ఆయన మన మధ్యన లేకున్నా కూడా ఈరోజు ఆయన స్మరించుకుంటామంటే ఆయన చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి మారుపేరుగా ఉంది. ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే, మహానుభావుడు సినిమా రంగంలో అగ్రగణ్యంగా ఉంటూ ఇంకా అవకాశాలు, డబ్బులు సంపాదించేది ఉండినా వాటిని మానుకొని ప్రజల కోసం ఆంధ్ర ప్రజానీకానికి వచ్చి 9 నెలల్లోనే పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి, అలాగే గిన్నిస్ బుక్లో రికార్డు కొట్టినటువంటి ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయల కిలో బియ్యం ఆనాడు పేదలు ఆకలితో అలమటిస్తూ ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఇచ్చాడు.